14, 19 చేసిన ఎంఓయూలన్నీ పోయినాయి. అందరూ పారిపోయారు. మళ్ళీ ఇప్పుడు పిలిచాం, ఒక 40 మంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడుండే మీ అందరిని ఒకటే కోరుతున్నా, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలని. అది టూరిజంలో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, అగ్రో ప్రాసెసింగ్ కావచ్చు, ఎంఎస్ఎంఈ కావచ్చు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఉద్యోగం కోసం తాపత్రయపడడం కంటే ఉద్యోగాలు ఇచ్చే శక్తి మీకు రావాలనేది నా కోరిక. దానికోసం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అలాంటి రావాలంటే టూరిజంలో చాలా అవకాశాలు ఉన్నాయి. దానికి మనం నాంది పలకాల్సిన అవసరం ఉంది. 14, 19లో 2000 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది 167 కోట్లు. అంటే ఏ మూలకు సరిపోతుందో అర్థం కాని పరిస్థితి. ఇంకొక పక్కన ఆ రోజుట్లో 11,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, ఇప్పుడు 500 మందికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఇచ్చేస్తాం. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ని శ్రీశైలం, అఖండ గోదావరి, సూర్యలంక ఇవన్నీ కూడా స్పెషల్ టూరిస్ట్ సెంటర్స్ కింద అభివృద్ధి చేస్తాం. డెస్టినేషన్ డెవలప్మెంట్ కోసం కూడా ముందుకు తీసుకెళ్తాం. అరకు, లంసింగి ఇప్పుడే చూపించారు, బెలూన్ ఫెస్టివల్ అరకులో పెట్టాం. వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ ఫెస్టివల్స్ అన్ని కండక్ట్ చేశాం.